దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము ఓ 3 మాటలు చదువుకుందాం. ఏమిటా మాటలు అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే మాటలు. అవునా కదా? ఆశీర్వాదము అంటే మనందరికీ కూడా సంతోషమేగా. అవునా కదా? ఎంతమంది ఆశీర్వదింపడాలని చెప్పి ఆశపడుతున్నారు? ఎంతమంది ఆశీర్వదింపబడాలి అని చెప్పి ఆశపడుతున్నారు? ఎస్, అందరికీ కూడా ఆశీర్వాదం కావాలి. కాబట్టి చూడండి, దేవుని యొక్క లేఖనం 115వ కీర్తనలో 12, 13 వచనాలు మనం చూసుకున్నట్లయితే 115వ కీర్తనలో 12, 13 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏమిటా మాట అంటే, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. అంతేకాదు, ఇంకా ఏ రాయబడుతుంది? పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఈ కీర్తనకారుడు ఈ యొక్క మొదటి 12వ మాటలో దేంతో మొదలుపెట్టాడు? ఆయన మనల్ని ఏనాడు కూడా మర్చిపోలేదు. ఒకవేళ మనం మర్చిపోయేమో, కానీ ఆయన మనల్ని మర్చిపోలేదు అనే మాటని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు, అహరోను వంశస్థుల్ని ఆశీర్వదిస్తున్నాడు. అంతేగా మేమేమిటి, మమ్మల్ని ఎవరిని ఆశీర్వదించినా అని అనుకుంటే 13వ వచనంలో ఆయన చెప్తున్నాడు ఏంటంటే, పిల్లలనేమి పెద్దలనేమి, అంటే పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు, ఎవరైనా ఆయన యందు భయభక్తులు గల వారి ఉంటే వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే సమస్త జనుల్ని కూడా ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పరా? వెరీ గుడ్. ఆశీర్వాదం కావాలి, కానీ ఆయన హల్లెలూయా స్తుతించడం మటుకు నోరు రాదు. ఆయన మనల్ని మరిచిపోలేదు అని చెప్తున్నాడు. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాను అంటాడు. బాగుంది. 122వ కీర్తన మొదటి మాట ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలు వింటున్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞల్ని అనుసరిస్తున్నప్పుడు వస్తూ ఉంటుంది. ఆయన మాటలు ఎక్కడ దొరుకుతాయి? దేవుని యొక్క మందిరంలో దొరుకుతాయి. కాబట్టి కీర్తనకారుడు ఏమంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఎందుకు సంతోషిస్తున్నాను? అక్కడ నాకు ఆశీర్వాదం దొరుకుతుంది. హల్లెలూయా. అక్కడ దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? ఆశీర్వాదం దొరుకుతుంది. ఇంకా ఇంకో మాట అంటున్నాడు చూడండి, 84వ కీర్తనలో 4వ మాట. 84వ కీర్తనలో 4వ మాట ఏం చెప్తున్నాడంటే, నీ మందిరమునందు నివసించువారు. దేవుని యొక్క మందిరములో ఎవరైతే నివాసం చేస్తారో, నివాసం చేయకంటే స్థిరంగా అక్కడ కాపురం చేయడం కాదు, దేవునితో సహవాసం చేస్తూ ఆ మందిరములో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి నిత్యము ఆయన ఎదుట కనబడుతూ ఉంటారో, ఆ మందిరానికి వెళుతూ ఉంటారో వారందరికీ కూడా వారు ధన్యులు. ధన్యులు అన్న మాటకి ఇంగ్లీష్ లో ఏమన్నారంటే బ్లెస్ అన్నారు. బ్లెస్ అంటే మరొక పర్యాయ పదం తెలుగులోకి ఆశీర్వాదము. అంటే ఇక్కడ ఏం కనబడుతున్నది? నీ మందిరమునందు నివసించువారు ఆశీర్వాదం పొందువారు. దేవుని మందిరములో నివసించువారు అంటే దేవుని మందిరానికి శ్రద్ధగా వచ్చి ఆయన మందిరములో ఉండి ఆయన వాక్కులు విని ఆచరించు వారందరూ కూడా ఆశీర్వదింపబడేవారు అని దేవుని యొక్క లేఖనం చెప్పబడుతున్నది. వారు నిత్యము నిన్ను స్తుతించరు. ఆశీర్వాదం పొందుకుంటే ఊరుకుంటామా? ఏముంటాం? మొదటి ఈరోజు పాటలు పిల్లలు ఏం పాడారు? మీరు మొదటి పాట
ఉండాలని, నువ్వు చేసిన మేలు మరవకుండా ఉంటామని అదే కదా పాడారు. ఆయన చేసిన ఆ మేళ్ళు మనం తలపోసుకుంటూ ఆ ఆశీర్వాదాల్లో మనం ఇంకా సంతోషిస్తూ ఉంటాం అని చెప్పబడుతుంది. గుడ్. దేవుని మందిరమునకు వచ్చేవారు ఆశీర్వదింపబడేవారు. అవునా కదా? ఈ ఆశీర్వాదాలు ఇంకా మెండుగా, ఇంకా ఎక్కువగా మనకు కావాలి అంటే మందిరానికి వచ్చే వారి గురించి నేను చెప్తున్నాను. దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో సంతోషించే వారికి నేను చెబుతున్నాను, మీ ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువగా. దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదాలు ఉన్నాయి, నో డౌట్. ఆ ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే చాలండి, మేము ఏం చేసుకుంటాం అంటే నేనేం చెప్పలేను. ఆశీర్వాదాలు అన్ని ఇచ్చేస్తే మేము ఏం చేసుకుంటాం అంటే నేనేం చెప్పలేను. లేదు, నాకు ఇంకా ఇంకా ఎంత ఇచ్చినా చాలదు, ఆ ఆశీర్వాదం కావాలి అనుకుంటే వారు కొన్ని పనులు చేయాలి. ఆ పనులు చేసిన వాడికి ఆశీర్వాదాలు ఆయన కుమ్మరిస్తూ ఉంటాడు. ఒక భక్తుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడట. ఏంటంటే, అయ్యా నీవిచ్చే ఆశీర్వాదాలు వాన చిలుకుల్లాగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడే పడే చిన్న చిన్న చిలుకుల్లా మాకు ఉండకూడదు, కానీ నీవిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉండాలి? కుంభవృష్టిలా కురిసే వర్షంలా ఉండాలి. ద షవర్స్ ఆఫ్, పాట ఉంది కదా, ఏంటో పాట? బ్లెస్సింగ్స్, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వి నీడ్. ఓకే, అది. కాబట్టి దేవుడు ఆ రీతిగా మనకి కుంభవృష్టి వలె ఆశీర్వాదాలు ఇవ్వాలి అని ఒకవేళ మనం ఆశించినట్లయితే ఇవ్వడానికి ఆయన సిద్ధమే. విన్నారా? ఇవ్వడానికి ఆయన సిద్ధమే. ఆయన దగ్గర ఏ లోటు లేదు. మీకు కావలసిన దానికని, మీకు అవసరం నుంచి మీకు అంటే సమృద్ధిగా ఆయన మిమ్మల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు కూడా కొన్ని పనులు చేయాలి, అంతే కదా? మీరు కూడా కొన్ని పనులు చేయాలి. దేవుని రాజ్యము పరస్పర సహకారంతో కూడింది. విన్నారా? దేవుని రాజ్యము పరస్పర సహకారంతో. దాని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ ఏ రెసిప్రోకల్ యాక్టివిటీ అన్నారు. అంటే ఆయన కొంత చేస్తే మనం కొంత చేస్తే ఈ రెండింటి కలగలిపే మెండైన ఆశీర్వాదం. దేవుడు ఏమంటాడు? నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆయన పక్షాన ఆయన ఫ్రీ చెక్ ఇచ్చాడు. ఆయన చెక్ ఫ్రీగా ఇచ్చాడు. తీసుకోవడమే, మీకు ఏం కావాలో అవి తీసుకోవాలి. అయితే అది తీసుకునేటప్పుడు మీరు ఏం చేయాలి, ఏం చేస్తే అవన్నీ కూడా మీవి అవుతాయి అని విషయాలు మనం చూసుకుందాం. ఒక మాట, ఆశీర్వాదాలు మెండుగా సమృద్ధిగా కావాలి అనుకున్న వారే ఇక్కడ కూర్చోండి, చాలండి మాకు వచ్చినవి అని చెప్పి అనుకునే వాళ్ళు లేచి వెళ్ళిపోయి పర్వాలేదు, నేనేమో అనుకోను. కానీ సమృద్ధైన ఆశీర్వాదాలు కావాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే, మనం చేయలేకపోతున్నదే అది నేను చెప్తున్నాను. మీరు నన్ను అన్యదా భావించవద్దు. మీరు చెయ్యలేనిదే నేను చెబుతున్నాను. ఏమిటి అంటే, ఎవరైతే దేవుని యొక్క మందిరానికి సమయానికి పెడతారో వారు మెండుగా ఆశీర్వదింపబడతారు. ఏంటి ఒకసారి చెప్పండి. ఎవరైతే దేవుని మందిరానికి సమయం అంటే 9:30 అంటే మేము ఇండియాలో ఉంటున్నాం కదండి, దానికి కొంచెం కలుపుకొని 11 గంటల వెళ్ళిపోతాం. అది కాదు సమయం. అందరికన్నా ముందు వచ్చిన వారికి మెండైన ఆశీర్వాదములో సమయానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకే ప్రసంగి గ్రంథంలో జ్ఞాని సొలొమోను 5వ అధ్యాయం 1వ మాటలో ఒక మాట చెప్తాడు. దేవుని మందిరమునకు వెళ్ళు సమయంలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నువ్వు సమయానికి వెళ్తున్నావా? అటు ఇటు తిరిగి అమ్మలక్కలు ముచ్చట్లు ఆడుకొని అలా వాడి చేసి నీళ్ళు చేసి పలకరించుకొని పర్వాలేదులే పాస్టర్ గారు పాటలు పాడిస్తూ ఉంటారు, ఆ టైంకి వెళ్దాంలే అనుకొని వస్తున్నామా? లేదా ఎంత వేగం వెళ్ళాలని ఆతృతతో వస్తున్నామా? చూడండి,
కీర్తనకారుడు అంటున్నాడు 42వ కీర్తన 2వ మాటలో, 42వ కీర్తనలో 2వ మాటలోని ఒక మాట అంటూ ఉన్నాడు. చూడండి, దాన్ని బట్టేనే మనం బుద్ధి తెచ్చుకుందాం. 42వ కీర్తనలో 2వ మాట, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొని ఉన్నది. తృష్ణ అంటే ఏంటమ్మా? తృష్ణ అంటే ఏంటి? మంచి వేసవిలో గొంతు ఎండిపోతూ ఉంటే చక్కటి నిమ్మరసం ఇస్తే ఎలా ఉంటుంది? అవునా కాదు? అంటే అంతటి దాహాన్ని కలిగి ఉండాలి. దానికి ఉదాహరణ మరో మాట ముందు మాటలో చెప్తున్నాడు. ఏంటి చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అలాంటి ఆశ మనకు ఉందా? దేవుని మందిరానికి వచ్చే సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఎవరికి వారు కాదు, పక్కకు చూసి నీ గురించే నువ్వు అనొద్దు. పక్క వాళ్ళు చెప్పండి, నా గురించే అని చెప్పండి. ఎందుకు అంటే ఆయన సమృద్ధిగా ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ సమృద్ధిని మనం పొందుకోలేకపోతున్నాం. ఎందుకు? సమయానికి రాలేకపోతున్నాం. దిక్కుమార్పులన్నీ ఆ రోజే వస్తాయి. ఈ వెడవ చుట్టాలు కూడా అదే రోజు వచ్చేస్తారు మనకి. అవునా కాదు? కానీ ఏనాడైతే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయనకి సమయానికి వచ్చి అందరికంటే ముందు కూర్చుంటావో దేవుడు నిన్ను మెండుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను పాస్టర్ని, చాలా చోట్ల పాస్టర్ గారు ఎప్పుడు వస్తారు? విశ్వాసులందరూ కూర్చొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన వస్తారు. అవునా కదా? కానీ నా 30 ఏళ్ళ ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఏనాడు కూడా విశ్వాసులు ముందు రావడం చూడదు. నేనే ఆ ముందు ఉండడం జరుగుతుండేది. గతించిన సమయంలో 13 కిలోమీటర్లు అడవిలో వెళ్ళినప్పటికి కూడా నేనే ముందెళ్ళేవాడిని. దేవుడు నాకు తక్కువ చేయలేదు. ఇది ఒక సాదృశ్యం. కాబట్టి మెండైన ఆశీర్వాదాలు, సమృద్ధైన ఆశీర్వాదాలు కావాలి అంటే ఆ రోజు మీరు సమయానికి రావడం, దేవుని యొక్క ప్రార్థన మందిరానికి సమయానికి రావాలి. సాకులు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. మనం ఏం చేస్తాం? వెతుక్కుంటాం. పాస్టర్ గారు ఏమైనా అడుగుతారేమో అని ముందుగానే జాగ్రత్త పెట్టుకొని వస్తాం. వాటిని మనం కట్టుకొని వస్తాం. ఏమమ్మా లేట్ అయ్యావంటే, ఈ రోజా అండి వస్తుంటే దారిలో వాళ్ళు నా ఆరోగ్యం గురించి పలకరించారు, మాట్లాడుతూ వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఈరోజు మా ఆయన ఒక చక్కని ఆ వంట చేసి పెట్టమని చెప్పి మటన్ తేడానికి వెళ్ళాడండి. అక్కడ ఆయన వచ్చేసరికి లేట్ అయిందండి, నీ వంట చేసి వచ్చేసరికి లేట్ అయిందండి. ఇవన్నీ సోకలేగా. ఈరోజు ఉదయమే పద్మ ఒక మాట చెప్పింది. ఉదయకాల ప్రార్థన అయిన తర్వాత అక్కడ బయట సంభాషణలు ఏంటో తెలుసా? ఏ ఆదివారం కూడా మేము ఫ్రెష్ భోజనం చేయలేదు. ముందులో చేసుకొని దాచిపెట్టుకొని సమయానికి రావడం మేము చేస్తూ ఉండేవారు. ఒకరోజు అటువంటి భోజనం చేస్తే మళ్ళీ చిక్కిపోతామా? పాడైపోతామా? ఆదివారం నాడే మీరు దొరికే చేపలు తినాలా? ఆదివారం నాడే మటన్ తినాలా? దాంట్లో ఏమైనా ఆశీర్వాదం ఉందా? ఆ ఒక్కరోజు తింటే వారంతా బలంగా ఉంటామని ఏమైనా ఉందా? మరి ఎందుకు అంత తప్పదని? ఆదివారం నాడు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మీకు ఇస్తే దేవుడు మీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు. దావీదు అందుకే అంటాడు, యెహోవా మందిరమునకు
వెళ్ళుదును అని జనులతో చెప్పినప్పుడు నేను సంతోషించుదని. 122 కీర్తన 1వ మాట. మనము అమ్మ అమ్మ టైం అయిపోయింది మందిరం పద పద అంటే నువ్వు పద నువ్వు వస్తున్నా నువ్వు పద. అవునా? అంతేనా? మనం నువ్వు ముందు పద. కానీ ఎవరైతే సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటారో దేవునికి ముందు వచ్చి కూర్చొని, ముందు వరుసలో కూర్చొని మీ యొక్క ఆశ దేవుడు చూసేటట్లు ఉంటుందో వారిని దేవుడు బహుగా, ఎలాగా గట్టి చెప్పండి, గట్టిగా, బహుగా ఆశీర్వదిస్తాడు. ఇక రెండోది ఏంటో తెలుసా? రావునేడు ఏది ఒక పాట పాడు అంటే రావునేడు వచ్చి పాట పాడతాడు. మరి పిల్లలు మీరు వచ్చి ఒక పాట పాడండి అంటే పాడతారు. మిగతా వాళ్ళు అంతేనే. కానీ దేవుని మందిరంలో మీరు ఆశీర్వాదం పొందుకోవాలంటే అందరూ కూడా కంఠమెత్తి పాడాలి. ఎవరైతే ఆ ఆతృతతో దేవుని స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే ఆతృతతో దేవుని ఆరాధిస్తూ ఉంటారో, ఎవరైతే ఆ దేవుని ఆనందిస్తూ ఉంటారో దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా మాటగా చెప్పట్లేదు. ఒకసారి చూడండి, కీర్తనకారుడు 69వ కీర్తన 30వ వచనంలో ఏం చెప్తున్నాడు? 69వ కీర్తనలో 30వ మాట. అది ఏం చేయాలంటే మూతు ముడుచుకుని కూర్చోలేదు. అక్కడ ఏం చేస్తారు? కీర్తనలతోటి స్తుతి గానాలతోటి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎవరైతే మనసారా దేవుని ఆరాధిస్తూ ఉంటారో, మనసారా దేవుని కొనియాడుతూ ఉంటారో దేవుడు వారికి సమృద్ధైన ఆశీర్వాదాల్ని ఆయన కుమ్మరిస్తూ ఉంటాడు. అంతే తప్ప వాళ్ళు పాడుతున్నారు కదా అని మనం బెగకట్టుకుని కూర్చుంటే ఆశీర్వాదాలు రావు. పాడుతున్న వాళ్ళతో కలిసి గొంతు కలిపి పాడితే ఏమవుతుంది? మధురముగా ఉంటుంది, దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. అవునా కాదు? చూడండి 104వ కీర్తన 33వ మాట. 104వ కీర్తన 33వ మాట. నా జీవితకాలం అంతయో మనం ఏం చేస్తున్నాం? ఆదివారం నాడు ఆ ఒక్క అరగంట 10:30 నుంచి 9:30 నుంచి 10:30 వరకు పాటలు పాడమంటే పోలిసిపోయాం, నీరసం వచ్చేసింది. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? జీవితకాలం అంతా కూడా ఆయన దేవుని కీర్తిస్తున్నాడట. ఎవరైతే దేవుని నిత్యము నిరంతరము కూడా కీర్తిస్తూ ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మాటకి నా చేత చెప్పించుకోవద్దు. ఆశీర్వాదం నాకు, శాపాలు మీకు వస్తాయి. కాబట్టి ఆయన అంటున్నాడు, జీవితకాలం అంతా కూడా నేను యెహోవాను స్తుతిస్తాను. నేను ఎప్పుడు స్తుతిస్తాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కీర్తిస్తాన్ని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ పక్క వాళ్ళని అడగండి, నువ్వు ఎప్పుడు దేవుడి గురించి పాడుతావు అని అడగండి ఒకసారి. దేవుని గురించి ఎవరైతే ఉత్సాహంతో పాడుతూ ఉంటారో, మీ కంఠాలు దేవునికి అక్కర్లేదు, మీ స్వరాలు దేవునికి అక్కర్లేదు, మీ హృదయంలో ఆ ఉప్పొంగే ఆనందాన్ని దేవుడు చూస్తాడు. దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎలా పాడుతున్నావు అని అడగడు. మనుషులు అంటారు గాడిదలా పాడుతున్నావు అని మనుషులు అంటారేమో, కానీ దేవుడు అంటే ఎప్పుడు నీవు ఆనందంతో పాడుతున్నావా, మొహమాటానికి పాడుతున్నావా అని అడుగుతాడు అంతే. కాబట్టి దేవుని సముఖంలో మనం ఆనందిస్తూ ఆయన కీర్తిస్తున్నప్పుడు ఆయన మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఏమి రెండు? మొదటిది అందరూ చెప్పట్లేదు అన్నమాట, సరిగ్గా చెప్పండి.
సరిగ్గా చెప్పండి. చేసేవాళ్ళే చెప్పండి. ఎంత సైలెంట్గా ఉన్నారు. ఈసారి చెప్పారు అంటే చేసి తీరాలి మీరు. ఇక రెండోది కీర్తించాలి, స్తుతించాలి. ఎప్పుడు? జీవిత కాలం అంతా కూడా ఆయన స్తుతిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక మూడోది మనం ఎక్కువగా చేస్తున్న పని. మూడోది ఏమిటో తెలుసా? విన్న వాక్యాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయిన వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హృదయములో భద్రపరుచుకున్న వాడిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. మనం ఏం చూస్తున్నాం? ఇవాళ ఉదయం దేవుడు ఏ మాట చెప్పాడు అంటే కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవరైతే విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటారో వారిని బహుగా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 13:23 ఒకసారి చూడమ్మా. మత్తయి సువార్త 13:23 ఆయన ఉపమానం చెబుతూ ఆయన చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు ఎక్కడ ఎలా ఫలిస్తుందో చెప్తూ ఉన్నాడు. అది ఎక్కడ పడితే ఇప్పుడు మీ నేల ఎలా ఉంది? చూసాను. నేనేమన్నా మనందరికీ బాగా అలవాటు ఏంటంటే చక్కగా ఇక్కడ వాక్యం చెప్పినంతసేపు నవ్వుతూ కేరితో కొడుతూ అవును అవును అంటూ చక్కగా వింటున్నారు. మంచిదే. చివరి ప్రార్థన అయిసే తర్వాత ఇలా అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏమో మరి మొహమాటమేమో, పట్టుకెళ్ళిపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారు అనుకుంటున్నారా? వాక్యాన్ని మీరు పట్టుకెళ్ళిపోతే పాస్టర్ గారు ఏమైనా అనుకుంటారని మీరేమైనా మొహమాట పడుతున్నారా? కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, ఎవరైతే వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటారో వారు బహుగా ఆశీర్వదింపబడతారు. 119వ కీర్తనలో 11వ వచనం ఎందుకు భద్రపరచుకోవాలో చెప్తున్నాడు ఆయన. నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో భద్రపరుచుకుందును. మనందరూ కూడా పాపిస్తువారిని, అవునా కదా? దేవుని యొక్క రక్తం చే కడగబడ్డాం, కానీ పాప స్వభావం ఉన్నదే అది ఇంకా మనల్ని వదలట్లేదు. అది వదలాలి అంటే దేవుని యొక్క వాక్యమనే ఆ దీంతో ఎప్పటికప్పుడు దాన్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి? శుద్ధీకరించుకుంటూ ఉండాలి. అందుకే ఆ మాటని గైకొని ఈ యొక్క కీర్తన అంటాడు, నేను నీ ఎదుట పాపము చేయకుండా ఉండ నిమిత్తము నీ వాక్యమును నా హృదయంలో భద్రపరుచుకుంటూ ఉన్నాను. పాపం చేసేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడా? పాపం చేయని వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడా? చెప్పండి 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 గట్టిగా. చేయని వాడిని చేసేవాడిని చేయని వాడిని. పాపం ఎప్పుడు చెయ్యం, అవునా కాదు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి, నేనే చెప్పను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అంతే కదా? మరి ఆశీర్వాదం అక్కడ వచ్చేస్తుంది. కాబట్టి దొరికిన వాక్యం దొరికినట్టుగా దాన్ని స్వార్థంతో మనం స్వహా చేసేయాలి. ఏం చేయాలి? మింగేయాలి. దాంట్లో స్వార్థం ఉండాలి. పద్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఎక్కడైనా మంచి వాక్యం బోధించినప్పుడు ఆ వాక్యం వింటే ఏమనుకుంటూ ఉంటుంది తెలుసా? అయ్యో ఈరోజు వాక్యం నేను వినిసాను, నా పిల్లలు వెళ్ళలేదే అని. అంటే నా పిల్లలు కూడా ఈ వాక్యం వినాలి. ఫోన్లోని చెప్పేది కూడా ఆ రోజు జరిగిన వాక్యం అంతా కూడా పిల్లలకి.
ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే విన్నది మనం జాగ్రత్తగా. కానీ మనకున్న పెద్ద మంచి గుణం ఏమిటి తెలుసా? వాక్యం చెబుతున్నప్పుడు ఆశీర్వాదం వస్తే నాది, హెచ్చరిక వస్తే నీది. మనం ఎలా ఉన్నాం? ఆశీర్వాదం అయితే నాది, హెచ్చరిక అయితే. ఈ మనస్సు ఉంటే దేవుడు ఎప్పుడైనా ఆశీర్వదిస్తాడా? కాబట్టి దేవుని యొక్క వాక్యం దొరికినప్పుడు మనం ఏం చేయాలంట? మనం దాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 16వ మాటలో చివరి భాగాన్ని ఒకసారి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో చివరి మాట. అది ఏమన్నాడు? సమస్త జ్ఞానమును మించిన దేవుని యొక్క వాక్యమును మీ 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 నోట్స్ లో కాదు, ఎక్కడ పెట్టుకున్నాడు? హృదయం అనే పలక మీద అది రాసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ కీర్తనకారుడు మనకు చెప్తున్నాడు, మనం విన్న వాక్యాన్ని హృదయంలో ఉంచి భద్రపరచుకోవాలి. 3 చెప్పారు. ఏమిటి 3? మొదటిది ఎక్కడ చెప్పండి, బొమ్మడి పడదు, అంతే చాలు. నేను సమయానికి వస్తాను అని చెప్పండి. రెండోది, నేను కీర్తిస్తాను, పాటలు పాడతాను, పాడేవారికి సహకరిస్తాను. మూడోది, దేవుని యొక్క వాక్యాన్ని ఖాళీ హృదయాన్ని తెచ్చుకోండి, నింపుగా మీరు పట్టుకెళ్ళండి. కానీ మనం వస్తుంది ఏంటి? నిన్న రాత్రి మిగిలిపోయిన పాచి సీరియల్ విషయాలన్నీ కూడా హృదయంలో పెట్టుకొని ఇక్కడ వస్తున్నాం. కూర్చున్నప్పుడు మన కళ్ళ ముందు పాస్ట్ గా కనబడుతూ ఉంటారు, కానీ మీకు కనబడరు. మీకేమో ఆ సీన్ లో ఇవే కనబడుతూ ఉంటాయి. అది హృదయం ఖాళీగా వచ్చాడా? ఇంకెక్కడ పెడతారు దేవుని యొక్క వాక్యం? అందుకే అది ఏమవుతున్నది? పొందిపోహారిపోతున్నది, అది జారిపోతున్నది. వాక్యం కొంతమంది అన్నిటికీ ముందు ఉంటారు. ప్రతిదానికి పాడడానికి ముందే, సలహాలు ఇవ్వడానికి ముందే, పంచేయడానికి ముందే, అన్నిటికీ ముందే. వాక్యం చెప్పే సమయంలో మటుకు వారి పనులు చేసుకుంటూ నలిగిపోతూ ఉంటారు. కారణం ఏమైనా వింటారు, కానీ వాక్యం మటుకు విన్ను. వింటే నేను బాగుపడుకోవాల్సి వస్తుందేమో అని భయమేమో. అదే ధర్మశాస్త్రం వినబడకుండా చెవులు మూసుకుని వారి ప్రార్థన హేయము అని దేవుని యొక్క లేఖనం చెప్పబడుతుంది. కాబట్టి మనం విన్న వాక్యాన్ని భద్రంగా జాగ్రత్తగా హృదయంలో ఉంచుకోవాలి. ఇక 4వది, ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం, ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ఏకీభవించండి అంటూ ఉంటాం. అవునా కదా? ఏకీభవించడం అంటే దాని అర్థం ఏమిటి? ప్రార్థన ఎవరు చేస్తున్నారో ఆ ప్రార్థనని జాగ్రత్తగా వింటూ వారికి మనం ఆ ప్రార్థనకి మన యొక్క సమర్థన తెలియజేయడం. అవునా కదా? అందుకే ఏం చెప్పడుతుంటే, ఇతరులతో కలిసి ప్రార్థన చేయడం మనం నేర్చుకుంటే, ఇతరులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. వీలైతే చేయి పట్టుకుని ప్రార్థన చేయాలి, మరీ మంచిది. మనసు కలిసి ప్రార్థన చేయాలి. కిందటి వారం బ్లెస్సింగ్ ఇన్స్పిరేషన్ నుంచి వచ్చిన రమణ ఒక విషయం గురించి చెప్పాడు. ఏ విషయం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? నిన్ను అడిగానా? చెప్పు. ఆది సంఘములో ఆది క్రైస్తవులు ఏం చేసేవారు? ఎడతెగక
ఏకముగా ఇంటింట, అవునా కాదు? కాబట్టి మనం ఇతరులతో కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనకున్నది ఏంటంటే ఒకరు ప్రార్థన చేస్తుంటే ఇంకోడు వారి పనులు చూసుకునేవారు. అందరూ ఆమెను అన్నారు కదా అని చివరికి ఒకసారి ఆమెను అనేస్తే అది ఉపయోగం లేదు, నీకు ఆశీర్వాదం కాదు. ఒకరితో ఒకరు సహకరించి కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఉభయునికి కూడా ఆశీర్వాదకరమే. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఏం రాయబడిందో ఒకసారి చూద్దామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనంలో మనఃపూర్వకమై బహు బలము గలదై ఉంటుంది. ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తారో అప్పుడు ఆ ప్రార్థన ఏముంటుంది? బలం ఉంటుంది. ఈ మాటకి మరొక ఆధారం నేను ఏం చెప్తున్నానంటే, భూమి మీద ఏ విషయానికైనా ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని పరలోకంలో గ్రాంటెడ్ అంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? మనం ఏం చేయాలి? కలిసి ప్రార్థన చేయాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు అంటే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చూసుకున్నప్పుడు, ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామములో కూడి ఏకముగా కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేను ఉంటాను అన్నాడు. ఆయన ఉండి ఏం చేస్తాడు? చూసేస్తాడా? ఆశీర్వదించి వెళ్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు వారితో కలిసి ప్రార్థన చేయాలి. అప్పుడు మన ఆశీర్వాదాలు ఏమవుతాయి? మెండుగా సమృద్ధిగా మనకి కలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు. కేవలం ఎంతసేపు బాప్తిజం గురించో లేదంటే మారు మనసు గురించో దేవుని రాకడ గురించో ఇది మాత్రమే కాదు. అవన్నీ కావాలి, నేను వద్దలేదు. వాటితో పాటు మనం చేయవలసినవి, మనం పొందుకోవాల్సినవి అన్నీ కూడా. ఎందుకంటే పౌలు చెప్తూ ఉన్నాడు, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లాలని నా యొక్క అభిలాష అంటున్నాడు. అవునా కాదు? అన్నిట్లో కూడా వర్ధిల్లాలి. అన్నిట్లో వర్ధిల్లాలంటే మనం చేయవలసిన పనులు ఈ రీతిగా ఉండాలి. ఏంటంటే ఉండాలి? మొదటిది గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. రెండోది, మూడోది, నాలుగోది ఇతరులతో కలిసి. ఇక ఐదోది, దేవుడు మనకి మేలు చేసినప్పుడు మనం ఆయనకి కృతజ్ఞత కానుకలు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? కృతజ్ఞత కానుకలు ఇవ్వాలి. కానుక అంటే నేను ఏదో డబ్బుల గురించి చెప్పేస్తున్నాను అనుకోవద్దు. కీర్తనకారుడు అంటున్నాడు, నీవు చేసిన మేలుకు నేను ఏమి ఇవ్వగలను అంటూ ఏమన్నాడు? విస్తార నదులంతో విస్తార నదులంతో తైలం, వేలాది నదులంతో విస్తార తైలం నీకు ఇచ్చిన చాలునా అంటున్నాడు. అంటూ ఇంకేమన్నాడు చివరిగా? నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన చాలునా అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అవన్నీ నాకు అక్కర్లేదురా బాబు. ఏమంటాడు? నీ విరిగిన హృదయాన్ని. దేవుడు చేసిన మేళకి మనం కృతజ్ఞతలు చెల్లించాలి, కానుకలు కూడా చెల్లించాలి. పూర్వకాలంలో ప్రతి మేలుకి కూడా ధర్మశాస్త్రంలోని మీరు ఈ మేలు పొందుకున్నారంటే ఇది ఇవ్వాలి, ఈ మేలు పొందుకున్నారంటే ఇది ఇవ్వాలి అని చెప్పి రాయబడి ఉంది ఖచ్చితంగా. అవునా కాదు? కొత్త నిబంధనలో మీవన్నీ కూడా నాకు అక్కర్లేదు, మీ హృదయాన్ని మాత్రం నాకు ఇవ్వండి అని చెప్పాడు. అమ్మయ్య చాలా బాగుంది, ఇవన్నీ మనం దోచుకుందాం, హృదయమే కదా ఇచ్చేద్దాం అని అనుకోవచ్చు. కానీ యేసు ప్రభువు మరొక ముడిపెట్టాడు. ఎవడు తెలుసా? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కానీ అనగా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు.
అంటే వాడు చేసిన దాని కన్నా మిన్నగా మీరు చేయాలి. తప్పించుకుందామంటే కుదరదండో. దేవునికి కృతజ్ఞత కానుకలు మనం ఇస్తూ ఉండాలి. అదే ఇందాక చెప్పాను 116 కీర్తనలో 12 నుంచి 14 వచ్చినారు. నువ్వు చేసిన మేళ్లకు నేను ఏమి ఇవ్వగలను అంటున్నాడు ఆయన. అలాగే 103లో 2వ వచనం, 103వ కీర్తనలో 2వ మాట కూడా చదవమ్మా. ఒకరిది ఒకరిది. ఇస్తున్నాడు. అది అంటే ఆయన చేసిన ఉపకారాలకి మనము ఏం చేయాలి? అర్పించాలా వద్దా? అర్పించినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన మన యవ్వనాన్ని, మన యొక్క సమస్తాన్ని కూడా ఆయన ఏం చేస్తాడ? దీవిస్తూ ఉంటాడని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. 103:2 చూడమ్మా. 103:2 అది చదివారా? ఇంకోటి కూడా ఉంది. 103:2 చదివా. ఓకే. 116లో 12 నుంచి 14 ఇంచుమించు అలాగే ఉంది. రక్షణ పాత్రలు చేపట్టి చెల్లించదును. అది చూసారా? ఏం చెల్లించాడ? మొక్కుబడులు చెల్లించాలా వద్దా? కానీ ఆయన చేసిన మేళ్ళకి మనం కృతజ్ఞత కానుకలు సమర్పించినప్పుడు ఆయన కానుకలు చూడగానే నీ హృదయం ఎలా ఉందో చూసి దాన్ని బట్టి నీకు ఆయన ఏం చేస్తాడ? ఆశీర్వాదము బహుగా ఎలాగా సమృద్ధైన ఆశీర్వాదాలతో మళ్ళీ నింపుతూ ఉంటాడు. ఎన్ని పాయింట్లు అయిందా? 5 పాయింట్లు అయ్యాయా? మొదలు చూద్దాం. అందరితో కూడా ప్రేమతో పలకరించడం నేర్చుకోవాలి. ఎక్కడ? మందిరములో మనం ఉన్నప్పుడు గురించి చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడు? మందిరంలో ఉన్నప్పుడు. మందిరంలో మనం బహుగా ఆశీర్వదింపబడాలి అంటే మందిరములో, జాగ్రత్త వినండి, ఇప్పుడు చెప్పిన మాటలన్నీ కూడా మందిరములో బహుగా ఆశీర్వదింపబడాలి అంటే మందిరానికి సమయానికి రావాలి. మందిరంలో కంఠమెత్తి నలుగురితో కలిసి పాడాలి. మందిరంలో విన్న వాక్యము హృదయంలో భద్రము చేసుకోవాలి. మందిరములో ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి. మందిరములో దేవునికి కృతజ్ఞత కానుకలు సమర్పించాలి. మందిరములో అందరితో ప్రేమతో పలకరింపులు ఉండాలి. వాళ్ళు చూసి వీళ్ళు చూసి వాళ్ళు మాకు ఇష్టం లేదని మొహం తిప్పుకునే రకాలు ఉండడానికి వీలు లేదు. దేవుడు మనల్ని క్షమించాడు, మనం ఇతరులను క్షమించేటట్టు ఆ ప్రేమ కలిగి మనం ముందుకి వెళ్ళవలసిన అవసరం ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనం చూడమ్మా. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండండి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువుగా చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండుడి. ఒకరినొకరు ప్రేమ కలిగి ఏమన్నాడు? ప్రేమ కలిగి. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో నేను ముట్టుకోను, నేను నీ కాళ్ళు కడుగును, నేను నీతో ఉండును అని ఎప్పుడైనా ఒకరి చిన్న చూపు చూడడం కానీ ఒకరిని పెద్ద చూపు చూడడం కానీ ఉందయ్యా? ప్రేమ అనేక దోషాన్ని కప్పుతుంది. యేసు ప్రభువు ప్రభురాత్రి బల్ల చేరే సమయంలో అక్కడికి వెళ్ళి బల్ల దగ్గర కూర్చున్నప్పుడు శిష్యులు వాళ్ళు వాదులాడుకుంటారట. ఏమని వాదులాడుకుంటారు? వారిలో ఎవరు గొప్ప అని వాదులాడుకుంటారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? భోజనం పళ్ళు ఎత్తుంటే లేచి
నడుముకి తుండుగుట్టు కట్టుకొని పల్లెంలో నీళ్లు తీసుకొని శిష్యుల కాళ్ళు కడుగుటకు ఉపక్రమించెను. అప్పుడు వారు ఏమన్నారు? అయ్యా మీరేంటి మా కాళ్ళు కడుగుట ఏమిటి అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకుంటూ రాలేదు, పరిచర్య. ఆయన ఎవడు? ఆయన ఎవరు? దేవుని కుమారుడు. దేనికి వచ్చాడు? పరిచర్య చేయడానికి వచ్చాడు. అంటూ మీరు నన్ను గురువని బోధకుడని పిలుస్తున్నారు, నిజమే, ఓకే, ఐ అగ్రీ. నేను మీకు గురువుని బోధకుడిని అయితే నేనేం చేశానో మీరు కూడా ఆ విధంగా చేయండి, లేకపోతే మీకు నాకు కట్ ఆఫ్ అన్నాడా లేదా? కారణం ఏమిటి? నాకంటే నా సహోదరుడు శ్రేష్ఠుడు అనే భావన ప్రతి వారిలో కలుగు నిమిత్తము, ఆ ప్రేమని వారి హృదయాల్లో ఉంచు నిమిత్తము. కాబట్టి మందిరములు ఉన్నప్పుడు ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉండకూడదు. అందరూ కూడా ప్రేమతో ఒకరినొకరు పలకరించుకుంటూ మనం ఉండవలసిన అవసరం ఉంది. అప్పుడే ఎప్పుడు ప్రేమతో ఒకరినొకరు పలకరించుకుంటున్న సమయంలోనే దేవుడు ఏం చేస్తాడా? సమృద్ధిగా, ఎలాగా? బహుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 21వ మాట ఒకసారి చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 21వ మాట. దేవుని ప్రేమించువాడు తన సహోదరుడు కూడా సలహాను పొందున్నామా, ఆజ్ఞను పొందున్నామా? ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞ అంటే ఏంటి? షట్. ఇంకా మరి దానికి మరొక ఇది ఆజ్ఞ. మనం ఒకరికొకరు ప్రేమింప బద్ధులమై ఉన్నాం. లేకపోతే దేవుడు మనకు ఆశీర్వాదం ఎందుకు ఇస్తాడు? కాబట్టి మందిరములో అందరితో మనం ప్రేమగా పలకరింపులు చేస్తూ పలకరిస్తూ అందరితో మనం కలిసి ఉండాలి. ఈ విషయాన్ని నేను మలేషియా వెళ్ళినప్పుడు అక్కడ మా వంశీవారి సంఘంలో చూశాను. చర్చ్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఏంటంటే అందరికీ కూడా వాళ్ళకి టీ అండ్ స్నాక్స్ ఇస్తారు. కారణం ఏమిటంటే టీ అండ్ స్నాక్స్కి వెళ్ళే ముందు అక్కడ ఆ పాస్టర్ గారు ఏం చెప్తారంటే అందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకొని ఒక 5 నిమిషాలుగా మాట్లాడుకొని ఇక్కడ నుండి వెళ్ళండి. ఆ టీ బిస్కెట్ తింటున్న ఆ సమయంలో మీరు పరస్పరం ఒకరికొకరు మాట్లాడుకొని మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకొని వెళ్ళండి. టీ తాగడాక కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకో, ప్రేమతో మనం ఉండాలి. అప్పుడే మన దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇకపోతే చివరికి వచ్చేసాం, ఎందుకంటే ఫోన్ కూడా మోగింది, నాకు అర్థమైపోయింది. చివరికి వచ్చేసాం. చివరిది ఏంటంటే ప్రతి వారు కూడా, మందిరానికి వచ్చిన ప్రతి వారు కూడా జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా అంటే ఎలా వినాలి? చెవులు రిక్కించుకోవాలి. మందిరంలోకి వచ్చి ప్రతి వారు కూడా మందిరపు పనిలో భాగస్థులు అవ్వాలి. ఎందులో భాగస్థులు అవ్వాలి? మందిరపు పనిలో. ఇది చిన్న పని, ఇది పెద్ద పని కాదు. ప్రతి పని, ఏ పని అప్పగిస్తే ఆ పని శ్రద్ధగా చేయాలి. అంతేకాదు మనం మన ఇంటిని మనది అని ఏ విధంగా భావించి మనం చేస్తుంటామో ఆ విధంగానే మనం కూడా మన యొక్క మందిరంలో పనులు మనం చేయాలి. నాకు ఎవరు చెప్పలేదండి, నన్ను ఎవరు పెరగలేదండి, నాకే తెలుస్తుందండి అంటే కుదరదు. పూనుకొని మందిర పని చేయాలి. ఇది రామునాయుడు పని కాదు, ఉదయ్ కుమార్ పని కాదు, ఇది అందరి పని, ఇది దేవుని పని. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడ?
దేవుడు ఏం చేస్తాడ? ఎలా ఆశీర్వదిస్తాడు? గట్టిగా చెప్పండి. ఇవి చాలు మనం బహుగా ఆశీర్వదింపడానికి. ఇవి చాలు మనకి బహుగా ఆశీర్వదింపడానికి. ఏమి దేవుడికి కావాలి? ఏదో ఒకసారి మళ్ళీ చెప్పండి. ఒకటి, సమయానికి మందిరానికి రావాలి. రెండోది, కంఠమెత్తి అందరితో కలిసి పాడాలి. మూడోది, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. నాలుగోది, ఇతరులతో కలిసి ప్రార్థన చేయాలి. ఐదోది, కృతజ్ఞత కానుకలు దేవుని మందిరానికి ఇవ్వాలి. అందరినీ ప్రేమతో. అలాగే చివరిది, మందిరపు పనులో ప్రతి వారు కూడా భాగస్థులు అవ్వాలి. అందరూ కూడా చేయి కలిపితే ఆ పని సంతోషంగా ముందుకు వెళ్తుంది. మందిరపు పని అప్పుడు మనం బహుగా ఆశీర్వదింపబడతామని చెప్పి దేవుని యొక్క లేఖనం చెప్పబడుతుంది. ఎంతమంది మీరు బహుగా ఆశీర్వదింపడాలని కోరుకుంటున్నారు? అన్ని బాగున్నాయండి, ఆ మొట్టమొదటి తీసేయండి అంటారా? అలా మొదటిది తీసేయండి, మిగతా అంతా బాగుంది కానీ ఎవరి మీదకి అడ్జస్ట్ అయిపోతారు కానీ ఆ మొదటిది తీసేయండి అంటారా? అది ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్ వస్తాయి. అర్థమైందా? ఏముంటే అది టైం సెన్స్. ఇది దేవుని సమయం. దేవుని సమయం ఎవరికి ఇవ్వాలి? ఆ దేవుని సమయం ఎవరికి ఇవ్వకూడదు? మన ఇంట్లో ఉన్న నల్ల బాక్స్కి ఇవ్వకూడదు. మనం ఇవ్వాల్సిన సమయం దేవుని సమయం దేవునికి ఇవ్వాలి. లేదంటే ఏమంటాడు తెలుసా? మలాకీ గ్రంథంలో ఏమంటున్నాడు? మీరందరూ కూడా దొంగలు. దొంగ అంటే కేవలం ధనం దోచుకునేవాడు మాత్రమే కాదు, సమస్తాన్ని దోచుకునేవాడు దొంగే. దేవుని సమయాన్ని దోచుకునేవాడు దొంగగా ఏమవుతాడు? మనం అందరూ అనుకుంటూ ఉంటాం, పాస్టర్ చెప్తారు దశంభాగాలు ఇవ్వాలండి అంటే వాళ్ళు కానుకలు అడుగుతున్నారు, వాళ్ళు పాస్టర్ గారు మనం ఇచ్చిన దాంట్లో తెచ్చుకున్న దాంట్లో ఇచ్చారనుకుంటున్నారు వాళ్ళు అనుకుంటారు. దేవుడు నీకు అనుగ్రహించిన దాంట్లో నువ్వు దశంభాగాలు ఇవ్వట్టాడు. దేవుడు నీకు ప్రతిరోజుకి ఎన్ని గంటలు ఇస్తున్నాడా లేదా? ఇచ్చాడా లేదా? లేదు, నాకు 2 గంటలే ఇచ్చాడని ఎవరైనా అంటారా? 24 గంటల్లో దశంభాగం ఎంత? 2 గంటల 40 నిమిషాలు 20 నిమిషాలు ఏదో ఉందా? ఆయనకి ఇవ్వాలి. ఇస్తున్నావా? ఒకసారి పక్కన అడగండి, ఇచ్చావా ఎప్పుడైనా? దొంగ అన్నాడు పక్కన. ఇవ్వలేదు కదా, నువ్వు దొంగ. దొంగకి ఆశీర్వాదం ఏముంటుంది? కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని ఏమంటాడంటే, ఈ రీతిగా మీరు ఉండొద్దు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని దొరల్లా ఉండండి. ఆశీర్వాదం నా తరపున నేను బ్లాంక్ చెక్ ఇచ్చాను, మీరు ఇప్పుడు దాన్ని తీసుకోండి. ఎంతమంది రెడీగా ఉన్నారు తీసుకుందికి? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇక్కడ పోయిన వడ్డిస్తున్నాం అంటే మాంసం గురించి కుమ్ముకొని ముందుకెళ్ళిపోతాం. ఎందుకంటే చివరికి మొక్క ఉంటుందో ఉండదో అని. కానీ ఇక్కడ కాబట్టి ఒకసారి మనం మోకరించి మనం ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం. నువ్వు నీ దేవుడే, నీ పరిస్థితి ఎలా ఉంది? ఆశీర్వాదం సమృద్ధిగా పొందుకుంటున్నావా? లేకపోతే ఇక నుండే నేను పొందుకుంటాను, సమృద్ధిగా పొందుకుంటాను, సంపూర్తిగా పొందుకుంటాను అని ఒక ఆశతో తృష్ణతో దేవుని అడుగుతాం. దేవుడు తప్పగా ఆయన ఇచ్చేశాడు. నువ్వు నేను తీసుకోవాల్సిందే. హైమ వచ్చి
దేవుని వాక్య నిమిత్తము ఫలింపు నిమిత్తము ప్రార్థన చేస్తుంది. తర్వాత మనం ముందుకు వెళ్దాం.